హే శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మర పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమస్కందంలో ఈరోజు నుగమహారాజు చరిత్రను చూస్తున్నాము. ఈరోజు నుగమహారాజు చరిత్ర గురించి రెండవ రోజు. ఓ నుగమహారాజా, నీవు వంశపావనుడవు, జనుల చేత పొగడబడే సత్కార ఆచరణ పరుడవు. ఇవి మన యమధర్మరాజు నుగమహారాజుతో అంటున్నవి. నీవు చేసిన మహత్తరమైన దానాలు, యజ్ఞ యాగాది ధర్మ కార్యాలు ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి వహించాయి. బ్రహ్మదేవుని ఆనతిని దాటలేము కదా. అందుచేత ముందుగా పాపకర్మ ఫలాన్ని అనుభవించి ఆ తర్వాత పుణ్య కార్యాల వల్ల లభించే సకల సుఖాలు అనుభవిస్తావు అని చెప్పి కింకరుల చేత వెంటనే నన్ను భూమిపై పడవేయించాడు. శ్రీకృష్ణ, నేను భూమిపై పడుతున్నప్పుడు నికృష్టమైన ఈ ఊసరవెల్లి రూపం నాకు కలిగింది. ఇంతకాలము నేను చేసిన దోషానికి తగినట్లు ఈ ఊసరవెల్లి జన్మను అనుభవించవలసి వచ్చింది. జీవులకు పాపం కానీ పుణ్యం కానీ అనుభవించక తప్పదు. అందుచేతనే నాకీ దురవస్థ సంభవించింది. ఈరోజు సమస్త పాపాలను నివారించే నీ పాదపద్మ సందర్శనం నాకు లభించింది. ఘోరాది ఘోరమైన ఈ దుర్దశ పోయి నిర్మలమైన మనస్సును పొందగలిగానని చెప్పిన నుగమహారాజు శ్రీకృష్ణుడికి అనేక పర్యాయాలు నమస్కరించి ఈ విధంగా స్తుతించాడు. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, హరి, ముకుంద, వరప్రదాత, నేను ఎంత ధన్యున్నో నిన్ను దర్శించగలిగాను. నీ దయకు పాత్రుడను అయినాను. సమస్త సౌఖ్యాలను, నిఖిల పదవులను పొందగలిగాను అని శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా స్తుతించి నుగమహారాజు తన కిరీటం ఆ దేవదేవుని పాదాలు తాకేటట్లు నమస్కరించాడు. దేవా, నీ పాద పద్మాలు నా హృదయంలో స్థిరంగా ఉండేటట్లు వరం ప్రసాదించమని ప్రార్థించి భగవంతుని అనుజ్ఞతో అఖండ తేజస్సుతో విరాజిల్లుతున్న దివ్య విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న యదుకుమారులందరూ ఆ దృశ్యాన్ని చూసి నుగమహారాజు చెప్పిన కథ విని అద్భుత ఆనందాలు పొందారు. తరువాత శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాజులను చూసి ఈ విధంగా ధర్మ విషయాలు చెప్పాడు. బ్రాహ్మణుల ధనాన్ని తీసుకుంటే అది అగ్ని జ్వాలలాగా రాజకులమని అడవిని కాల్చివేస్తుంది. బ్రాహ్మణుల భూమిని స్వాధీనం చేసుకుంటే అది రాజుల ఐశ్వర్యమనే సముద్రాన్ని ఇంకింపజేసే బడబాగ్ని అవుతుంది. భూసురుల ధనాన్ని కైవసం చేసుకుంటే అది రాజాది రాజుల సంపదలనే పర్వతాలను కూల్చివేసే వజ్రధార అవుతుంది. విప్రోత్తముల ధనాన్ని సొంతం చేసుకుంటే అది భూపతుల కీర్తి అనే వెన్నెలను పోగొట్టే సూర్యకాంతి అవుతుంది. బ్రాహ్మణుల సొమ్ము అపహరించడం కన్నా విషం త్రాగడం ఎంతో మంచిది. విషానికన్నా విరుగుడు ఉంది కానీ బ్రాహ్మణ ధనాన్ని తింటే దానిని పోగొట్టే మందు లోకంలో లేనేలేదు. కాబట్టి బ్రాహ్మణుల సొత్తును అనుభవించడం రాజవరులకు ఎంతమాత్రం మంచిది కాదు. రాజైన వాడు తెలియక భూసుర ధనాన్ని తనదిగా భావించినా, తెలుసుకోక దాన్ని అనుభవించినా అది అతనికి చెరుపే కలగజేస్తుంది కానీ మంచినివ్వదు. చూసి తాకినా, చూడక తాకినా నిప్పు శరీరాన్ని అంటుకొని దహింపజేస్తుంది కానీ చల్లబరచదు కదా. అందుచేత రాజులు ఎప్పుడూ బ్రాహ్మణ ధనాన్ని ఆశించకూడదు, అపహరించకూడదు. బ్రాహ్మణుడు తన ధనాన్ని పరులు అపహరించినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక శోకిస్తాడు. అప్పుడు అతని కనుల నుండి రాలిపడిన అశ్రు బిందువులు భూమిని తడుపుతాయి. ఆ పాపాన్ని శిక్షించకుండా ఉపేక్ష చేసిన రాజులు బ్రాహ్మణుల కన్నీటి బిందువులు ఎన్ని రాలి పడతాయో అన్ని వేల సంవత్సరాల పాటు దారుణమైన వేదనతో నిండిన కుంభీపాక నరకాన్ని పొందుతారు. అంతేకాక అతనికి పూర్వం 10 తరాల వాళ్ళు, అతని తరువాతి 10 తరాల వాళ్ళు నరక బాధలతో గిలగిల కొట్టుకుంటారు. తాను ఇచ్చినదే అయినా ధన లోభం చేత చెడు నడత గలవాడై ఎవడు బ్రాహ్మణుని పొలం నుండి వచ్చే ధాన్యాదులను కానీ వాటి ద్వారా వచ్చే ధనాదులను కానీ అనుభవిస్తే అటువంటి పాపి 60,000 సంవత్సరాలు క్రిమి రూపంలో మలకూపంలో పడి వేదన పాలవుతాడు. అది తెలుసుకొని ఉత్తముడైన విప్రుడు ఎంత తప్పు చేసినా, ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకూడదు. వినయంతో నమస్కరించాలి. ఆ విధంగా చేసే పుణ్యాత్ములు నా వల్ల అవుతారు. నేను కూడా ప్రతిరోజు భూసురులను ఎంతో వినయంతో పూజిస్తూ ఉంటాను. ఆ విధంగా కాక బ్రాహ్మణుల పట్ల చెడు చేసే తామసులను నేను వెతికి శిక్షిస్తాను. కాబట్టి మీరు కూడా ధర్మం తెలుసుకొని
బ్రాహ్మణుల పట్ల పరమభక్తితో మెలగండి అని శ్రీకృష్ణుడు రాజులందరికీ ధర్మబోధ చేశాడు. ఆ తరువాత యాదవ వీరులందరూ కొలిచి వస్తూ ఉండగా అఖిల లోక శరణ్యుడైన కృష్ణ భగవానుడు తన మందిరానికి వెళ్ళాడు అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అన్నాడు. పరీక్షిత్ మహారాజా, ఈ కథను చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు పాపాలు పోయినవారై ఇహలోక సౌఖ్యాలన్నీ అనుభవిస్తారు. ఆ తరువాత మోక్షాన్ని పొంది జన్మరాహిత్యం చేసుకుంటారు. శ్రీకృష్ణుడు చేసిన ధర్మబోధను ఆచరించిన వారు సద్గుణ సంపన్నులుగా విరాజిల్లుతారు. బలరాముడు రేపల్లెకు వచ్చుట. పరీక్షిత్ మహారాజా, ఒకనాడు బలరాముడు బంధువులందరినీ చూసి రావాలనే కోరికతో అందమైన బంగారు రథాన్ని ఎక్కి రేపల్లెకు వెళ్ళాడు. చిన్నప్పటి నుండి ఆడి పాడుకున్న గోపాలులను, గోపకాంతలను చూశాడు. వారందరూ ఎంతో స్నేహంగా వచ్చి కౌగిలించుకొని సకల సత్కార్యాలు చేశారు. వారందరినీ ఆదరించి యశో నందాదులకు నమస్కరించాడు. యశోద నందులు ఎంతో సంతోషించి బలరాముని కౌగిలించుకొని దీవించి తొడ మీద కూర్చోబెట్టుకొని తల వాసన చూసి గడ్డం పట్టుకొని మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు. యశోద నందాదులు ఆనంద బాష్పాలతో తడిసిన చెక్కిళ్ళు కలవారై బలరాముణ్ణి కుశల ప్రశ్నలు చేశారు. నాయన, నీవు నా తమ్ముడైన కృష్ణుడు క్షేమంగా ఉన్నారా? మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలి సుమా. మమ్మల్ని కాపాడటానికి మీరు కాక ఇంకెవరున్నారు చెప్పు అని ఎన్నెన్నో సంభాషణలతో కాలం గడపసాగారు. బలరాముని చూసిన ఆనందంతో ఇంటి పనులన్నీ మర్చిపోయిన గోపాలులందరూ పరుగు పరుగున వచ్చి అతని పాదాలకు నమస్కరించారు. బలరాముడు కూడా వారందరినీ చక్కగా సత్కరించాడు. అందరితో నవ్వుతూ మాట్లాడాడు. తన ఈడువారైన గోపాలులతో భుజం చరిచి స్నేహంగా చమత్కార భాషణలు చేశాడు. గోపాలులందరూ తనను సేవిస్తూ వస్తూ ఉండగా వెండి కొండ వంటి తెల్లని దేహకాంతితో ప్రకాశిస్తున్న బలరాముడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఉత్సాహంతో వారితో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండగా అక్కడకు కాళ్ళ అందెలు గల్లు గలుమని మ్రోగుతుండగా చేతులకున్న కంకణాలు ఒరుసుకుంటూ చిరుగంటల ధ్వనులు చేస్తూ ఉండగా సన్నని నడుము అటు ఇటు ఊగుతూ ఉండగా మెడలోని ఆరాలు అందాలు చిందిస్తూ ఉండగా ముంగురులు ముఖం మీద నర్తిస్తూ ఉండగా మణికుండలాల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలిస్తూ ఉండగా గోపకాంతలందరూ గబగబా వచ్చి చేరారు. మహాశౌర్యవంతుడు, పుణ్యమూర్తి, లెక్కపెట్టజాలని సకల సద్గుణాలతో ఒప్పుతున్నవాడు, రాక్షస మర్దనుడు, వివిధ భూషణ అలంకృతుడు, వివేకశాలి, దుఃఖరహితుడు, మహాత్ముడు, కర్పూరంలాగా, మంచులాగా, చందనంలాగా, అమృతంలాగా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, సజ్జన విధేయుడు అయిన బలరామును చూసి గోపికలు సంతోషపడ్డారు. ఎన్నాళ్ళ తరువాతో కనబడిన యదు ప్రభుని చూసి తమలో కలిగిన ఉత్కంఠను ఆపుకోలేక ఈ విధంగా అన్నారు. ఓ బలరామ, నీ తమ్ముడైన శ్రీకృష్ణుడు, అదే ఆ కమలాక్షుడు ద్వారకా నగరంలో ప్రియ భామినులతో కలిసి వివరిస్తూ చక్కగా సుఖంగా ఉన్నాడా? ఎప్పుడో ఒకప్పుడైనా మమ్మల్ని తలుచుకుంటున్నాడా? లేక కొత్తగా వచ్చిన ప్యూరాన్లతో కూడి మా గురించి పలకడమే మానివేశాడా? రేపల్లెలో ఉన్న తల్లిదండ్రులను, అన్నదమ్ములను, పుత్ర ప్రాయులను, బంధువులను, స్నేహితులను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. వీళ్ళందరూ ఏమైపోతారని కూడా ఆలోచించకుండా తనని నమ్ముకున్న మా అందరిని విడిచి వెళ్ళిపోవడం కృష్ణుడికి ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు? సుందరమైన యమునా నదిని, ఇసుక తిన్నెలపైన ఉన్న మమ్మల్ని కృష్ణుడు ఎలా ఊరడించాడో తెలుసా? బృందావనంలో చక్కగా తీర్చిదిద్ది ఉన్న వీధులలో మా గడ్డాలు పునుకుచు ఎలా బుజ్జగించాడో, పూదోటలో ఎంత ఆదరంతో ప్రేమ కురిపించాడో, సరస్సుల చెంత మమ్మల్ని కౌగిల్లో చేర్చుకొని వీడిపోనని ఎంతగా నమ్మపలికాడో, ఇప్పుడు కృష్ణుడు అవన్నీ మర్చిపోయాడు కాబోలు. భార్యలనైనా వదిలిపెట్టగల కృష్ణుణ్ణి తమను అల్లరిపాలు చేస్తాడని అనుకోక ఆ పురకాంతలు ఆ మోసగాన్ని అమాయకంగా ఎందుకు నమ్మారో అర్థం కావడం లేదు. గోపికలు ఈ విధంగా బలరాముడితో కృష్ణుడు తమతో పలికిన పర్యాసపు పలుకులు, అతని దరహాసాలు, ఆత్మీయతలు, కౌగిలింతలు, శృంగార చేష్టలు, సరసాలు, ప్రేమ సంభాషణలు, వినయ లక్షణాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ చెబుతూ ఉప్పొంగిపోతూ మరుక్షణం వియోగ బాధతో కుమిలిపోయారు. ఆ విధంగా వియోగ బాధతో దుఃఖిస్తున్న గోపికలను చూసి బలరాముడు వారిని అనునయిస్తూ ఓదార్చాడు. సరస వచనాలు పలికాడు. కృష్ణుడు చెప్పి పంపిన సందేశాన్ని చక్కగా వినిపించి వారికి దుఃఖోపశమనం కలగజేసి వారిని సంతోషపరిచాడు.
2 నెలల పాటు అక్కడే రేపల్లెలోనే ఉన్నాడు. వసంత ఋతు వైభవాన్ని తిలకిస్తూ యమునా నది తీరంలో ఉన్న ప్రకృతి సౌందర్యానికి పులకితుడైనాడు. మామిడి చెట్లతో, నిమ్మ చెట్లతో, మందార వృక్షాలతో, ఖర్జూర చెట్లతో, కర్పూర అరటి చెట్లతో నిండి ఉన్న సుందర వనాలలో, ఏలకి, మాలతి, మల్లికా లతలతో, సువాసనలు వెదజల్లుతున్న పూదోటలలో, అలల నీటి తుంపురులతో, చల్లగా చక్కగా ఉన్న ఇసుక తిన్నెల మీద పూలలోని మకరందాన్ని తాగి మత్తెక్కిన తుమ్మెదల గుంపుతో, అందాలు చిందిస్తున్న పొదరిళ్లలో, సూర్యకాంతితో ప్రకాశిస్తున్న కొండ చర్యల మీద, చంద్రకాంత శిలలతో నిర్మించిన అరుగులపైన బలరాముడు సుందరీ మనులందరూ తనను కొలుస్తూ పరివేష్టించి ఉండగా స్వేచ్ఛగా విహరిస్తూ ఆనంద డోలికలలో ఊగులాడాడు. బలరాముడు ఆ విధంగా ఆనంద ఉత్సాహాలతో వివరిస్తున్నప్పుడు వరుణదేవిని ఆజ్ఞతో వారుణీదేవి మధ్య రూపాన్ని పొంది చెట్ల తొర్రలలోకి కూడా ప్రవేశించి ఆ వనాన్ని అంతటిని తన వాసనతో నింపివేసింది. అప్పుడు కొత్త వాసన చూస్తూ గోపిక రమణులతో కూడా ఆ మద్యాన్ని సేవించి ఆనంద తన్మయుడైనాడు. ఆ గోపికలు తమ చేతులకున్న మణిమయ స్వర్ణ కంకణాల జనజన నాదాలను అనుకరిస్తూ తాళం వేస్తూ పాటలు పాడారు. సందర్భానుసారంగా కుతూహల మనస్కులై నృత్యం చేశారు. కొంతసేపటికి అలసిపోయి సోలిపోయారు. మధువు త్రాగడం వల్ల విఫలమైన ఎర్రబడిన నేత్రాలతో, నల్లని ముంగురులతో, అప్పటికప్పుడు విచ్చుకున్న పూలతో అల్లిన పుష్పమాలికలు మెడలో ధరించిన వాడై దగదగమని మెరిసిపోతున్న మణికుండలాలతో ప్రకాశిస్తూ మంచు బిందువులు మీద పడగా వినూత్న కాంతితో వెలిగిపోయే పద్మంలాగా అక్కడక్కడ చెమట బిందువులు నిలిచి ఉండగా బహు సుందరంగా ఉప్పుతున్న ముఖంతో విరాజిల్లుతున్న బలరాముడు జలక్రీడతో ఆనందించాలనే కోరికతో యమునా నదిని తన వద్దకు రమ్మని పిలిచాడు. కానీ యమునా నది బలరాముడు మద్యం మత్తులో ఉన్నాడని అతని మాటలను నిర్లక్ష్యం చేసి అతని ఆజ్ఞను లెక్క చేయలేదు. యమునా నది నిర్లక్ష్య వైఖరికి ఉగ్రుడైనాడు బలరాముడు. ఆ యాదవ వీరిని కోపం కట్టలు తెంచుకుంది. నేను నా దగ్గరకు రమ్మని పిలిస్తే నీవు రాలేదు. అరే, ఎంత ధైర్యం నీకు! ఇక్కడ వారంతా చూస్తూ ఉండగా నిన్నేం చేస్తానో చూడు. నా భుజబలం చూద్దువు గాని సునిశ్చితమైన నా అలాయుధంతో నీ అందచందాలన్నీ నీరు కారిస్తాను. నా నాగలితో ఒక్క దెబ్బ కొట్టి నిన్ను 100 చీలికలు చేస్తానని యమునతో అని పట్టరాని కోపంతో బలరాముడు తన నాగలిని ఎత్తి మహాప్రవాహంతో ఉరుకలు వేస్తున్న ఆ యమునా నదిని మూలంతో సహా వచ్చేటట్లు ఒక్క లాగు లాగాడు. దానితో యమునా నది భయభ్రాంతురాలైంది. సుందరి రూపాన్ని ధరించి అతివేగంగా బలరాముడి వద్దకు వచ్చింది. యాదవ వీరుడి పాద పద్మాలకు నమస్కరించి ఇలా స్తుతించింది. బలరామ, మహాదేవ, మహావీర, సాటిలేని నీ భుజ పరక్రమాన్ని తెలుసుకోవడం సామాన్య స్త్రీలకు సాధ్యమవుతుందా? ఈ సమస్త భూభారాన్ని మహాబలంతో వహిస్తూ దైవంగా కొలవబడుతున్న ఆదిశేషుడు నీ అంశలో జన్మించిన వాడే కదా. అనంతమైన నీ భుజబలం సామాన్యమైనదా? అనంత నీకు నమస్కారము అని బలరాముణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేసి, నేను నీ పాద పద్మాలను ఆశ్రయించిన దానిని నన్ను దయతో రక్షించు అని వేడుకున్న యమునతో బలరాముడు కటాక్షించి, నీవు పూర్వమార్గంలోనే ప్రవహించు, నేను నిన్నిక హింసించనులే అని చెప్పి గోపికామినులతో కలిసి ఆడ ఏనుగులతో కూడి వేరించే మత్త గజంలాగా సంతోష తరంగాలతో యమునా నదిలో యథేచ్ఛగా జల క్రీడలు ఆడాడు. జలకేలి ముగించి ఆనందిస్తున్న బలరామునికి యమునా నది నీలవర్ణము గల వస్త్రములను, రత్నాభరణములను, బంగారు ఆరాన్ని తెచ్చి ఆయనకు బహుమానంగా ఇచ్చింది. యమునా నది భక్తిపూర్వకంగా సమర్పించిన నగలను నీలాంబరాన్ని ధరించి బలరాముడు తేజోమూర్తిగా ప్రకాశించాడు. గోపకాంతలతో సకల సౌఖ్యాలు అనుభవిస్తూ దేవేంద్రుల మహోన్నతంగా వెలిగిపోయాడు. పరీక్షిత్ మహారాజా, ఏ విధంగా బలరాముడు నాగలితో యమునను తన వద్దకు లాగినప్పుడు ఏర్పడిన చీలిక ఇప్పటికి కూడా కనిపిస్తూ ఆ యాదవ వీరుని బాహుబలానికి సూచనంగా భూమిపై ప్రఖ్యాతి వహించింది. తర్వాతి భాగంలో కృష్ణుడు పౌండ్రక వాసుదేవుని చంపుట అనే ఘట్టాన్ని చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.